లూకా మరియమ్మ దగ్గరకు వచ్చాడు. ఆ తరువాత మరియమ్మ లూకాకు ఏం చెప్పింది, అసలు యోసేపుతో ప్రధానము ఎలా జరిగింది, ఆ తర్వాత దేవుని దూత ఎలా ప్రత్యక్షమై తను గర్భము ధరించబోతుందని, కుమారుణ్ణి కనబోతుందని, అదంతా ఎలా చోటు చేసుకుంది. పెళ్లి కాక మునిపే గర్భం ధరించినటువంటి మరియమ్మను అందరూ అర్థం చేసుకున్నారా, ఆడిపోసుకున్నారా? ఇంతకీ యోసేపు సంగతి ఏమిటి? ఇదంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా ఒక అద్భుతమైన చిత్రంగా వచ్చే వారం నేను మీకు చూపించబోతున్నాను. కాబట్టి ఈ నెలలో జరిగేటటువంటి ఏ ఆరాధనలో మీరు మిస్ కాకండి. అద్భుతమైనటువంటి సందేశాలు, ఆ సందేశ సారాంశాన్ని ఒక చిత్రంగా మీకు చూపించబోవడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ కూడా మానక వచ్చే ఆదివారం కూడా తప్పక పాల్పంచుకోమని, కుటుంబంగా వచ్చే ప్రయత్నం చేయమని కూడా మనం చేస్తున్నాను. ప్రతి ఆదివారం కల్వరి టెంపుల్ చిత్తూరులో 4 ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 9 గంటలకు, మూడవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6 గంటలకు జరిగే ఆరాధనలకు తప్పక రండి, కుటుంబంగా రండి. స్థలం హేమమాధురి కళ్యాణ మండపం, HDFC బ్యాంక్ దగ్గర, పుత్తూరు రోడ్, KR పల్లి, చిత్తూరు.